నమస్కారం ప్రేక్షకులారా. ఇప్పుడు మనం జూలై నెల ఒక ఫలితాలు మనం చూస్తున్నాం. అన్ని రాశులకు చూస్తున్నాం. అందులో ఇప్పుడు తులారాశి అనగానే మనకి చైత్ర నక్షత్రం 2 పాదాలు, స్వాతి నక్షత్రం మరియు విశాఖ నక్షత్రం 3 పాదాలు. ఇప్పుడు జనరల్గా ఈ నెల మనకి 4వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు అందరూ ఎవరెవరు శుక్ర ఆధిపత్యంలో, చంద్రుడు ఆధిపత్యంలో ఉన్నారు, ఎస్పెషలీ శుక్ర ఆధిపత్యంలో ఉన్నారో వాళ్ళందరికీ కొద్దిగా జాగ్రత్త పడాల్సిన ఒక నెల. సరేనా? సో మేజర్గా మనకి కాషన్ అన్నది చెప్పాను నేను ఇక్కడ. మనకి 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు, 16వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఉన్న సమయంలో ఏ కొత్త విషయాలు ప్రారంభించకండి. శుభకార్యాలు ఏదైనా చేస్తున్నారు ఈ టైం పీరియడ్లో అంటే కొద్దిగా ఒక పరిహారం లాంటి విషయాలు చేసుకుంటూ దానికి ఎక్స్ట్రా ఒక జాగ్రత్త పడి మీరు చేయండి. లేకపోతే అయితే కనుక అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే శుక్రుడు కేతుతో పాటు కలిసి ఉండేటువంటి కాలం, అది మనకి మఖ నక్షత్రంలోనే ఉండేటువంటి కాలం. సో ఈ టైం పీరియడ్లో ఇది అవాయిడ్ చేసుకోవడం మంచిది. అది మాత్రం మీరు చూసుకోండి. మిగతా గ్రహచారాలు మనకి ప్రారంభించేటప్పటికి తులారాశి వాళ్ళకి నెల ప్రారంభించేటప్పటికి తులారాశి వాళ్ళకేమో 10వ స్థానంలో, కర్కటక రాశిలోనేమో శుక్రుడు, గురువు 3వ స్థానాధిపతి, 6వ స్థానాధిపతి గురువుతో పాటు 10వ స్థానంలో, బుధుడు 9వ స్థానాధిపతితో పాటు 10వ స్థానంలో మనకి ఉంటున్నారు. సూర్యుడేమో మీకు 9వ స్థానంలో ఉంటున్నారు. వీళ్ళందరూ 10వ స్థానంలో ఉంటున్నారు. అదేలాగా మనకి కేతు ఏమో మీకు 11వ స్థానంలో ఉంటున్నారు. రాహు ఏమో మీకు 5వ స్థానంలో ఉంటున్నారు. శనీశ్వరుడు 6వ స్థానంలో, మంగళుడు మీకు 2వ స్థానాధిపతి, 7వ స్థానాధిపతి 8వ స్థానంలో ఉంటున్నారు. ఇదన్నమాట బేసిక్ గ్రహచారం. కాకపోతే చేంజెస్ ఏమిటి అంటే మనకి 17వ తారీఖున సూర్యుడేమో ఇక్కడికి వచ్చేస్తారు. అదేలాగా బుధుడేమో 7వ తారీఖున అక్కడికి వెళ్ళిపోతారు, వక్రంగా ఉన్నారు ఈయన. శుక్రుడేమో ఇక్కడికి వచ్చేస్తారు. మనకి ఇదంతా 4వ తారీఖున ఇక్కడికి వచ్చేస్తారు మనకి. అదేలాగా బుధుడేమో వక్ర నివృత్తి అయ్యేదేమో మనకి 24న. అదేలాగా మనం చూస్తే శనీశ్వరుడు వక్రం అవుతున్నారు 27న. ఇదంతా మనకి మేజర్ చేంజెస్ అనమాట ఈ నెలలో జరిగేది. సో ఇప్పుడు పాజిటివ్ అయిన విషయాలు ఏమిటి? ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉంది, సెకండ్ హాఫ్ ఎట్లా ఉంది అని చూద్దాం. ఫస్ట్ హాఫ్ లో చూసేటప్పటికి మనకి 10వ స్థానం, ఉద్యోగ స్థానంలో అన్ని గ్రహాలు ఉన్నాయి. ఒక శుభకర్మ అన్నది చేసే ఒక ప్రాప్తం అన్నది ఈ టైం పీరియడ్లో ఉంది. అదేలాగా 3వ స్థానాధిపతి, 6వ స్థానాధిపతి 10వ స్థానంలో ఉంటూ, బుధుడితో పాటు ఉంటూ మనకి లోన్ ఫెసిలిటీస్ అనేది దొరుకుతుంది. బిజినెస్లో ఒక ప్రోగ్రెస్కి మనకి లోన్ ఫెసిలిటీస్ అనేది దొరుకుతుంది. అదేలాగా ప్రాపర్టీ సేల్ చేయలేకపోతున్నారంటే అవన్నీ చేయొచ్చు. అదేలాగా మనకి ప్రాపర్టీ బయ్యింగ్ అన్నది మనకి 27వ తారీఖు తర్వాత, ఎప్పుడు మనకి శనీశ్వరుడు వక్రం అవుతాడో అప్పుడు మనకి ప్రాపర్టీ బయ్యింగ్ అనే దానికి మనకు ఒక ప్రాప్తం అన్నది ఉంటుంది. ఇదంతా అదేలాగా మనకి 27వ తారీఖు తర్వాత, ఎందుకంటే మనకి శనీశ్వరుడు మంచి గ్రహం, అదే యోగకారకమైన గ్రహం, 5వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి మనకి పుత్ర ప్రాప్తి, యాన్సిస్టర్ ప్రాపర్టీ రిలేటెడ్ అయిన విషయాలు అవన్నీ మనకి లాభకరంగా వచ్చేటువంటి పీరియడ్గా ఉంటుంది. 9వ స్థానాధిపతి బుధుడు మనకి ఇక్కడికి వెళ్ళిపోతారు సెకండ్ హాఫ్లో. వెళ్ళేటప్పటికీ మనకి 3వ స్థానం అయిన ఈ స్థానం యాక్టివ్ అయిపోతుంది. మీకు రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా 100% దొరుకుతుంది. అదేలాగా మీరు చేసే ప్రయత్నాలకి ఒక లాభకరమైన రిజల్ట్ అన్నది ఈ టైం పీరియడ్లో రావచ్చు. కాకపోతే ఏంటంటే మనకి 11వ స్థానంలో శుక్రుడు, బాధక స్థానంలో శుక్రుడు, మీకు బాధకమైన చోట్ల శుక్రుడు, సూర్యుడేమో మీకు 10వ స్థానంలో వచ్చేస్తున్నాడు. కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడాలి. మనకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నది ఈ టైం పీరియడ్లో రావచ్చు. కొద్దిగా జాగ్రత్త పడాలి. అది జనరల్గానే కాషన్ మనం చెప్పాం. 19వ తారీఖు వరకు ఉన్నటువంటి టైం అన్నది జనరల్గానే కాషన్ అనేది చెప్పాం. మనకి 19వ తారీఖు తర్వాత ఉన్నటువంటి విషయాలు చాలా లాభకరంగా మనకి జరుగుతుంది. అంతవరకు కొద్దిగా జాగ్రత్త పడాలి. ఎస్పెషల్లీ మనకి ఈ టైం పీరియడ్లో సూర్యుడు, గురువు కలిసి మనకి 10వ స్థానంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ రిలేటెడ్ అయిన ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నది రావచ్చు, కంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నది రావచ్చు. అదేలాగా మనకి ఏదైనా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటి విషయాలు మనకి ఈ టైం పీరియడ్లో వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రాబ్లం కనుక ఉంటే కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉండండి అనడానికి నేను చెప్తున్నానే, కాబట్టి మిమ్మల్ని భయపడడానికి కాదు. అది మాత్రం మీరు చూసుకోండి. అదేలాగా శుక్రుడు మీకు 8వ స్థానాధిపతి. సో మనకి ఒక ఫ్యామిలీ రిలేటెడ్ అయిన విషయాలు,
ఎస్పెషలీ మనకి లైఫ్ పార్ట్నర్ ఒక ఫ్యామిలీ రిలేటెడ్ అయిన విషయాల వలన కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. మీకు 7వ స్థానాధిపతి 8వ స్థానంలో ఉంటున్నారు కాబట్టి ఆయన చూసేదేమో మీకు 2వ స్థానాన్ని చూస్తున్నారు, మీకు 3వ స్థానాన్ని చూస్తున్నారు, అదేలాగా మీకు 11వ స్థానాన్ని చూస్తున్నారు. సో ఇదంతా ఒక మిక్స్డ్ కాషన్ అన్నది మనం చూసుకోవాలి. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది జాగ్రత్త పడండి. మీరు మాట్లాడే మాటలు రాంగ్గా అర్థం చేసుకొని దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు అనేది ఈ టైం పీరియడ్లో ఉంది. కాబట్టి ఆ మాటలు కొద్దిగా జాగ్రత్తగా చేయండి. కమ్యూనికేషన్ సెంటర్లో కూడా ఈ మంగళుడు ఒక దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా కమ్యూనికేషన్ అతి జాగ్రత్తగా చూసుకోండి. ప్రాపర్టీ సేల్ అనేది చేయడానికి ఈ నెల మంచిగా ఉంది. ఉద్యోగస్తులకి ఒక చేంజ్ ఎవరెవరు చూస్తున్నారో, చేంజ్ కావాలి నాకు అని చూస్తున్నారో, ఎస్పెషలీ ఫారిన్ వెళ్ళాలి అని చూస్తున్నారో వాళ్ళకి 27వ తారీఖు తర్వాత ఆ ఆపర్చునిటీ అనేది వచ్చే అవకాశం ఉంది. అదేలాగా ప్రాపర్టీ బయ్యింగ్ అన్నది కూడా ఆ టైం పీరియడ్లో మనకి వచ్చేటువంటి అవకాశం అనేది మనకు ఉంది. బేసిక్గా ఇదనమాట మీకు ఈ నెల ఒక బేసిక్ విషయాలు. శుభ ఎక్స్పెండిచర్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంది. అది మనకి 24వ తారీఖు తర్వాత ఒక శుభ ఎక్స్పెండిచర్ అనేది వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇది మనకి బేసిక్గా ఉన్నటువంటి విషయం. మీకు ప్రత్యేకంగా తులారాశి వాళ్ళకి నాచ్యార్ కోవిల్ అనే ఒక స్థలం ఉంది. అక్కడ అమ్మవారి ఒక ఆరాధన చేసి రండి. అది మీకు ఇంపార్టెంట్ అయిన పరిష్కారం. అదేలాగా మీకు అక్కడ వరకు వెళ్ళలేరు అనుకుంటున్నారంటే దుర్గమ్మ ఒక ఆరాధనలు చేయండి. అది శుక్రవారం చోట చేస్తూ ఉండండి. లేకపోతే మీ ఇంటి పక్కన ఉన్నటువంటి మహాలక్ష్మి క్షేత్రాలు ఏముందో అక్కడికి వెళ్తూ వస్తూ ఉండండి. ఇది మీకు అత్యంత ఇంపార్టెంట్ అయిన విషయం. శుక్ర ఆధిపత్యం ఉన్న వాళ్ళ అందరికీ ఈ ఒక కాషన్ అనేది ఉంది. ధన్యవాదాలు. Oh